అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఈరోజు మనం మామిడి చెట్ల దగ్గరికి వచ్చేసినాము. సో ఇవాళ ఏం చేద్దామంటే మామిడికాయలతో చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి చేసుకొని తినేద్దాం అనమాట. సో అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి మరి మామిడికాయలతో. సీజన్ వచ్చిందంటే పండగే మనకైతే. నాకైతే పిచ్చి పిచ్చికి ఇష్టం అనమాట. మ్యాక్సిమం ఏంటంటే చింతకాయల సీజన్లో చింతకాయలు, మామిడికాయల సీజన్లో మామిడికాయలు, ఆ మధ్యలో వచ్చే వాక్కాయలు తప్ప చింతపండు చాలా రేర్గా వాడతాను నేను. సో మామిడికాయలు వచ్చాయి కాబట్టి పండగ అనమాట. ఇవాళ వీటిని తీసుకెళ్ళి చిన్న ముక్కల మామిడికాయలు పచ్చడి చేసుకొని తిందాం రండి. మెయిన్ మామిడికాయ పచ్చడి పెట్టే ముందే చాలా వెరైటీస్ ఈ మామిడికాయలతో మనం చేసుకోవచ్చు ఇన్స్టంట్గా అవన్నీ కూడా. సో 1 year నిలువ ఉండేది, ఇంకా టైం ఉంది కాబట్టి అవి తర్వాత పెట్టేసుకుందాము. సో దీనికి ఏమీ అవసరం లేదు, నేను ఎవ్రీ టైం చెప్తాను. ఇన్స్టంట్ పికిల్స్కి అన్ని ఐటమ్స్ గంటలు పికిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ అనమాట. ఏంటంటే రోస్టెడ్ జీరా పౌడర్, రోస్టెడ్ మస్టర్డ్ పౌడర్, రోస్టెడ్ మేథీ పౌడర్, ఈ 3 ఉంటే కూడా ఎప్పుడైనా సరే ఇన్స్టంట్ పికిల్స్ 10 నిమిషాల్లో అయిపోతాయి. సో అవి 3 ఎప్పుడు నా దగ్గర ఉంటాయి. వాటిని గాజు గ్లాస్లో, గాజు బాటిల్లో మనము నిల్వ చేసుకుంటే ఫ్లేవర్ పోదు, ఫ్రెష్నెస్ ఉంటుంది కాబట్టి. సో మనం ఇప్పుడు ఫటాఫట్ కరెక్ట్ 10 నిమిషాల్లో మన పికిల్ తయారైపోతుంది. చూడండి ఎట్లాగో. సో ఫస్ట్ మన చెట్టు నుంచి తెచ్చిన మామిడికాయను కోసుకుందాం. ఇంకా జీడి పోయలేదు. మరి ఇంత ముక్కలు కొయ్యకండి మీరు. ఏంటంటే జస్ట్ 2 days తర్వాత అవి మగ్గిపోయి ఉప్పు కారంలో కలిసిపోతే మనకు ముక్క అనేది తగలేదనమాట. అందుకే కొంచెం మరి చిన్నది కాకుండా కొంచెం పెద్దది కోసుకుంటే మామిడికాయ పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుంది మనకి యాక్చువల్గా. చూడండి, ముక్క ఈ మాత్రం ఉండాల, మరీ చిన్నగా ఉండొద్దు. సో ముక్క ఈ మాత్రం ఉంటేనే చాలా టేస్ట్ తెలుస్తుంది. మీరు ఈసారి ట్రై చేసి చూడండి. చాలామంది ఏంటంటే చిన్న ముక్కలు కట్ చేస్తారు, అలా కాదు, ఇంత ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ వైట్ ఉన్న ఏరియా అంతా మగ్గిపోతుంది తొందరగా. ఎందుకంటే దీనికి ఇంకా టెంక రాలేదు కాబట్టి తొందరగా మగ్గిపోయి ఉప్పు కారంలో కలిసిపోతుంది అనమాట. అది తెలియదు, అందుకే ఇలా ఉంటే బాగుంటుంది అనమాట. ఇలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నామా, ఇవి రెడీ అయిపోయాయి అనమాట ముక్కలు. సో మామిడికాయ ముక్కలు రెడీ. అంతే. అంటే మనకు కాయలు కోసే వరకే చిన్న పని, అదర్వైజ్ పెద్ద పని ఏం లేదు దానికి. సో ఇప్పుడు ఏంటంటే ఫటాఫట్ మనము దీంట్లో ఉప్పు కారం అన్నీ కలిపేసి తాలింపు పెట్టేసుకుంటే ఒప్పని అయిపోతుంది. చూడండి ఇప్పుడు మనము 4 మామిడికాయలు కట్ చేస్తే ఇన్ని ముక్కలు వచ్చాయి మనకి. సో ఎప్పుడు కొలతలు అంటారు కాబట్టి ఈసారి కొలతల ప్రకారమే మీకు చూపిద్దామనుకోండి డిసైడ్ అయిపోయాను. చూడండి, ఒక టీ కప్పు తీసుకున్నాను. సో ఇది మిరప్పొడి పట్టింది. ఇదే టీ కప్తో ఏం చేద్దామంటే, ఇన్స్టంట్ పికిల్స్కి సాల్ట్ కొంచెం తక్కువ వాడాలి కాబట్టి 1 మిరప్పొడి పోసాం కదా, 1 మిరప్పొడి వేసుకున్నాము. అదే కప్పుతో సగం కంటే కొంచెం తక్కువే అనుకోండి, ఎందుకంటే తర్వాత చెక్ చేసుకుందాం. ఇది ఇమ్మీడియట్గా తింటాం కాబట్టి మనకు ఉప్పు ఎక్కువ అయిపోతుంది అనమాట. ఈ క్వాంటిటీ సరిపోతుంది సాల్ట్. అండ్ ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి ఆవపిండి కావాలా. 1 కప్పు మిరప్పొడి, 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ సాల్ట్, 1/2 కప్పు ఆవపిండి, అంతే, ఎక్కువ అవసరం ఉండదు దీనికి, జస్ట్ లిటిల్ బిట్ అనమాట. ఇది సరిపోతుంది. దాని తర్వాత ఇది జీరా పౌడర్, రోస్టెడ్ జీరా పౌడర్. సో జీలకర్ర పొడి మంచి వేయించుకొని కొట్టి పెట్టుకున్నాం కాబట్టి జీలకర్ర పొడి కొంచెం తక్కువ. చాలామంది ఓన్లీ మెంతి పొడి వేస్తారు, బట్ జీలకర్ర పొడి కొంచెం వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. చూడండి, జస్ట్ ఇంతే వేస్తున్నాను. జీలకర్ర పొడి చాలా కొంచెము. అండ్ రోస్టెడ్ మేథీ పౌడర్, మెంతులు కూడా వేయించుకొని పెట్టుకున్నాను. ఇవి ఫుల్ ఫ్లెడ్జ్గా ఒకటి వేసేసుకుందాం. కాస్త ఎక్కువైనా ఏమి అవ్వదు, ఓకేనా. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయాయి. దీంట్లో కాస్త
పసుపు. ఇందులో ఏం చేసుకుందామంటే వెల్లుల్లి డైరెక్ట్గా వేసుకోవాలి, చాలా బాగుంటాయి ఈ మధ్యలో వస్తుంటే. సో మరీ పెద్ద ఉన్న వాటిని కొంచెం కట్ చేసుకుంటున్నాను, అదర్వైజ్ చిన్న ఉన్నాయి మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు. చూడండి అయిపోయింది. ఇంతే, ఇంతకు మించి ఇంగ్రీడియంట్స్ ఏమీ పట్టవు దీంట్లో. అయిపోయింది కదా, అన్నీ వేసాం కదా. చూడండి కలిపేద్దాం, అంతే, ఏమీ లేదు. చూడండి సింపుల్గా ఇలా కలిపేసుకోవడమే. అప్రాక్సిమేట్గా పచ్చళ్ళకి అన్నీ ఇవే కొలతలు ఉంటాయి, పెద్ద తేడా ఏముండదు. కొంచెం అటు టేస్ట్ చూస్తే ఏదో ఒకటి అవుతుంది, అందుకే ఎక్స్పెరిమెంట్ చేయాలని ప్రతిసారి చెప్తాను. చూడండి సరిపోయింది. అంటే ఇలా చూసినప్పుడు మనకు ముక్కలు ఈ ఏదైతే మిక్స్ చేసిన పౌడర్స్ అన్నీ కూడా రేషియో కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి, అంతే. మరి ఏంటంటే వేసిన పౌడర్ల కంటే మనకు ముక్కలు తక్కువైనట్టు అనిపిస్తే మళ్ళీ ఏం చేయాలంటే నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసినప్పుడు కొంచెం నీరు వదులుతుంది దీంట్లో. సో వదిలినప్పుడు కరెక్ట్గా మనకు ఆ రేషియో తెలిసిపోతుంది అనమాట. తెలిసిపోతే ముక్కలు తక్కువ అయితే కొంచెం ముక్కలు యాడ్ చేయడమా, లేదా నిజంగా మిరప పొడి అవన్నీ తక్కువనే చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవడం, అంతకుమించి పెద్ద ఏం లేదు. సో పెద్ద బ్రహ్మ విద్య కాదు, ఏం కాదు. ఎస్పెషల్లీ మన అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఊరికే మామిడికాయ పచ్చడి ఎప్పుడు వస్తుందో ఇండియా నుంచి అని వెయిట్ చేస్తూ ఉంటారు. అవసరం లేదు, ఇంతే, ఇంతకుమించి ఏం లేదు అది. సో ఇప్పటి నుంచి మీరే ఫటాఫట్ కలిపేసుకోండి, అంతే, అంతకుమించి ఏం ఆలోచించకండి. సో ఇలా సింపుల్గా ఇలాంటి పికిల్ పెట్టేసుకోవచ్చు, ఇలాంటి పికిల్స్ పెట్టుకోవచ్చు. దోసకాయ ఇంకేదో అన్నీ పెట్టేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కరోనా పుణ్యమాని అందరు ఇళ్ళల్లో ఉన్నారు కదా. సో అవుట్ ఆఫ్ ఇండియా ఎక్కడైనా సరే అందరు ఇళ్ళల్లో ఉన్నారు కదా. మన వ్యూవర్స్లో సగం మంది లేడీస్ ఉంటే సగం మంది జెంట్స్ ఉన్నారు. సీరియస్గా చెప్తున్నా, ఎంతమంది లేడీస్ ఉన్నారో అంతమంది జెంట్స్ ఉన్నారు. ప్లీజ్ జెంట్స్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, సరదాగా మీరు మా అందరి కొరకు ఇలా ఒకటి సర్ప్రైజ్గా ఒక చిన్న పికిల్ చేసి మా లేడీస్కి పెట్టండి ఈసారి, ఓకే? బాగుంటుంది. అంటే మగవాళ్ళు పికిల్స్ పెట్టవచ్చు చాలా ఈజీగా, ఓకేనా? బ్యాచిలర్స్ ఎవరైనా సరే ఇంతే, ఏమని చెప్పండి, టక్ 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 ఫినిష్ అంతనమాట. ఇందులో చిన్నది ఇంకేం మిగిలిందంటే మనం తాలింపు పెట్టుకొద్దాం. తాలింపు పెట్టుకొసుకున్నాక వేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దాంట్లోకి తాలింపు పెట్టేసుకుందాము. ఈ రకమైన ఇన్స్టంట్ పికిల్కి కొంచెం ఆయిల్ వేయాలండి, ఎక్కువ వేయొద్దు, మరీ తేలిపోయేటట్టు వేయద్దు, కొంచెం వేస్తే సరిపోతుంది. కాస్త కాగగానే ఇవి జస్ట్ ఆవాలు జీలకర్ర 2 కలిపి పెట్టుకునే, అంతే, ఇంకేం పట్టవు అందులో. జస్ట్ ఆవాలు జీలకర్ర వేడి కాగానే చిటపటనంగానే ఆపేద్దాం, ఎందుకంటే ఆ ఉన్న వేడికి అవి సరిపోతుంది అనమాట. ఇదిగోండి మనం తాలింపు పెట్టాం కదా, అది చల్లారింది. చల్లారాకనే వేయాలి, ఇందులో వేడి మాత్రం వేయకండి. సో చాలా కొంచెం ఆయిల్ వేసాము. చాలామంది ఇలా ఇన్స్టెంట్ పికిల్స్ చిన్న ముక్కల పచ్చళ్ళు చేసినప్పుడు కూడా ఆయిల్ ఫుల్గా ఏంటంటే 1 year నిలువ ఉంటాయి చూడండి, అలా తేలేటట్టు పోస్తారు. మీరు ఒక్కసారి ఇలా కొంచెమే పోసుకొని చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది అది. రేపటికి ఇప్పుడేమో కొంచెం డ్రైగా కనబడుతుంది మనకు, కానీ రేపటికి నీరు ఊరేసి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్నెస్ ఉంటుంది, ముక్క మెత్తబడదు. ఇలా చేస్తే ఆయిల్ తక్కువ ఉంటే ముక్క మెత్తబడదు. ఎప్పుడైనా టెస్ట్ చేసుకోండి కావలిస్తే. సో ఇప్పుడు మనం దీంట్లో తాలింపు వేసేద్దాం. ఆవాలు జీలకర్ర కొంచెం ఆయిల్, అంతే, ఏది ఎక్కువ వేయలేదు. ఇప్పుడు మనకు కలిపినప్పుడు కొంచెం డ్రైగానే ఉంటుంది. ఇదన్నమాట. దీన్ని ఇలాగే వదిలేద్దాం, రేపు ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇలా అయ్యింది. సో ఈ టైంలో ఏంటంటే కాస్త ఉప్పు చెక్ చేసి పెట్టుకోవడమే. సో ఇలా నూనె లేకుండా ఇలాగే తినండి, ట్రస్ట్ మీ. దీన్ని ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్ ముక్క అలాగే ఉంటుంది, మనకు 10-15 రోజులు ఉంటుంది. బయట అయితే ఒక 4 days 5 days అంతకు మించి ఉండదు. బట్ ఇలాగే ఆయిల్ లేకుండా ఇలాగే చేసుకుంటే మాత్రం నెయ్యికి పెరుగుకు సూపర్ ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి చేసుకొని చూసి తినండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆయిల్ పోసేయకండి, ఇలా బాగుంటుంది, చెక్ చేయండి, ముక్క కూడా మెత్తగా అవ్వదు మీకు. సో ఇదన్నమాట విషయం. మమ అనిపించుకొని ఇన్స్టంట్ పికిల్ కరెక్ట్ 10 నిమిషాలు కూడా పట్టలేదు, 5 నిమిషాలు చేశాను, 5 నిమిషాలు సుత్తి కొట్టి మాట్లాడాను, అంతకుమించి ఏం చేయలేదు నేను. సో ఇంతే విషయము, ఇది పరిసమాప్తం అన్నమాట.
ఇది థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.